చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. ఈ నెల 4 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. సమావేశానికి ఎంపీలు కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్ర కుమార్ హాజరయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు, వ్యవసాయ సంక్షోభాన్ని పార్లమెంట్ ఉభయ సభల ద్వారా కేంద్రాల దృష్టికి తీసుకెళ్లాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు. పార్లమెంటులో గలమెత్తేందుకు దాదాపు 13 అంశాలపై ఎంపీలకు అధినేత దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ పెద్ద ఎత్తున ఓట్ల అక్రమాలకు తెరలేపిందనే అంశాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లేందుకు ఎంపీలు, ముఖ్య నేతలు సమన్వయం చేసుకునేలా ప్రణాళిక రూపొందించారు. ఏపీలో పేదరికం, నిరుద్యోగం, విభజన హామీలు, మహిళల భద్రత అంశాలపై పార్లమెంటులో ప్రస్తావించాలని నిర్ణయించారు.